వెల్కమ్ బ్యాక్ టు కౌటిల్య. మనం ఈరోజు కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. మరి అభ్యర్థుల్ని అన్ని పోటీ పరీక్షలకు వారి విజ్ఞానాన్ని పెంపొందించేలా, అభ్యర్థులకు అవలీలగా అర్థమయ్యేలా, వారి అనుమానాలను నివృత్తి చేసేదిగా ఒక సేవాభావంతో నడుస్తున్నటువంటి ఈ kautilyacareers.com ద్వారా డిఎస్సి రాయబోయే అభ్యర్థులకు ఒక అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం ఇది. ఒక సేవా దృక్పథంతో ఈ పరీక్ష రాయబోయే అభ్యర్థులకు కొన్ని సూచనలు, కొన్ని సలహాలు ఇచ్చేందుకు చేసే ప్రయత్నమే ఈ ప్రయత్నం. మరి ఈ సేవా దృక్పథంతో ఉన్నటువంటి ఈ సంస్థ నుండి మేము తెలియజేసే కొన్ని అంశాలు ప్రధానంగా ఇప్పుడు డిఎస్సికి సంబంధించినటువంటిది. మరి డిఎస్సి అను అంశాన్ని మాట్లాడుకోబోయే ముందు మనం ఒక శ్లోకాన్ని గుర్తు చేసుకోవాలి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం ప్రాచీన కాలం నుండి నేటి వరకు, ఆధునిక కాలం వరకు మానవుడు ఎదుగుతున్న క్రమాన్ని పరిశీలిస్తే ఆ ఎదుగుదలకు, ఈ సమాజ అభివృద్ధికి, ఈ సాంకేతిక అభివృద్ధికి ప్రధానమైన కారణం ఒక వ్యక్తి అనడంలో సందేహం లేదు. ఆ వ్యక్తే గురువు, ఉపాధ్యాయుడు, టీచర్. మరి ఇలాంటి గురువు అనగా చీకటిని తొలగించేవాడు. విద్యార్థిలో లేదా వ్యక్తిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి అతనిలో జ్ఞానాన్ని పెంపొందించేలా చేసే ఒకానొక మహోన్నతమైన వ్యక్తి గురువు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి నేటి సమాజంలో అనేక వృత్తులలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నప్పటికీ వారందరినీ తయారు చేస్తున్నటువంటి ఒకానొక మహనీయుడే ఉపాధ్యాయుడు అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ సృష్టిని ఒక అద్భుతమైనటువంటి తోటగా, ఒక అద్భుతమైనటువంటి సమాజంగా మార్చడానికి దోహదపడుతున్న వ్యక్తే గురువు. మరి ఒక పిల్లవాడికి తల్లి తండ్రి ప్రథమ గురువులు అని మనం అంటూ ఉంటాం. తల్లి తండ్రి తరువాత ఒక వయస్సు వచ్చిన తరువాత నుండి అతడు చూసేది గురువుని. ఆ గురువు చెప్పేటువంటి విద్యాబుద్ధులు నేర్చుకొని అనేక తరగతులు, అనేక జ్ఞానాన్ని, అనేక అంశాలలో, అనేక రంగాలలో విజ్ఞానాన్ని సముపార్జిస్తూ, తెలుసుకుంటూ, తనదైన శైలిలో తనకున్నటువంటి ప్రతిభా పాఠవాలతో ముందుకు వెళుతూ తన జీవితంలో మరి ఒక స్థిరమైనటువంటి, ఒక ఉన్నతమైనటువంటి శిఖరాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ప్రయత్నం చేసే వ్యక్తే ఉపాధ్యాయుడు అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మరి ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి మనం ఏం చేయాలి, మనం ఎలాంటి అంశాలను తెలుసుకొని ఉండాలి, మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, దీనివల్ల మనకు కలిగేటువంటి లాభ నష్టాలు ఏమిటి, దీనిలో మనం పొందేటువంటి మంచి చెడులు ఏమిటి అనే విషయాన్ని తెలిపే ప్రయత్నమే ఇది. ఇందులో భాగంగా ప్రధానంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఒక విద్యార్థిని, ఒక వ్యక్తిని, ఒక మట్టిని తీసుకొని, మనం ఒక రాయిని తీసుకొని శిల్పి ఏ విధంగా ఒక అందమైనటువంటి విగ్రహంగా తీర్చిదిద్దుతున్నాడో, మరి ఒక మామూలు వ్యక్తిని, జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తిని అన్ని రంగాలలో ఒక మంచి లక్షణాలు కలిగిన, గుణాలు కలిగిన, జ్ఞానాన్ని కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దే ఈ ఉపాధ్యాయుడు మరి ఎలా ఉండాలో మీకు నేను చెప్పనక్కర్లేదు. మరి ఈ ఉపాధ్యాయుడు సమాజంలో పురాతన కాలం నుండి నేటి వరకు చాలా మంచి గుర్తింపును, గౌరవాన్ని పొందుతున్న మాట మనకు తెలుసు. మనం చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరిని మర్చిపోతామో లేదో కానీ, ఎవరిని గుర్తుంచుకుంటామో లేదో కానీ మన గురువును మర్చిపోము.
గురువును మర్చిపోని సందర్భాలు అనేకం, గురువును గుర్తు తెచ్చుకునే సందర్భాలు అనేకం. ఇలాంటి ఒక మహోన్నతమైనటువంటి వృత్తిలోకి మనం అడుగు పెట్టాలనుకునే ముందు మనకు కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. తెలిపే ప్రయత్నమే ఇది. మరి ఇలాంటి గురువు హోదాలోకి నిజంగా మనం వెళ్ళాలని అనుకోవడమే మనకు ఆ దేవుడిచ్చిన ఒక గొప్ప వరంగా భావించవచ్చు. ఎందుకనగా ఈ సమాజాన్ని మనం ఒక మంచి స్థాయిలోకి తీసుకువెళ్ళగలిగేటువంటి స్థానంలో వెళ్ళాలని ఆలోచన కలగడం, అలాంటి అర్హత కలిగి ఉండడం మనం పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు. మరి సమాజంలో ఇంత గుర్తింపు కలిగిన ఈ వృత్తిలోకి ప్రవేశించేటువంటి, ఇంత మహోన్నతమైనటువంటి వృత్తిలోకి ప్రవేశించడానికి ముందు మనం ఆలోచించేది ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు కూడా. మరి కొంతకాలం, కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఇప్పటికీ పరిశీలిస్తే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తులు పొందే వేతనము, ఆర్థికంగా వారు పొందేటువంటి లాభం కావచ్చు, వారు పొందేటువంటి వేతనం ఒక మంచి స్థాయిలో ఉంది అని ఆనందంగా, సంతోషంగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, సగటు సర్వీస్ కలిగినటువంటి ఒక వ్యక్తి, లేదా ప్రాథమికంగా ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశపెట్టబడే వ్యక్తి, అంటే మనం ఒక్కసారి ఆ ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్ళగానే మనం తీసుకునే మొదటి వేతనం దాదాపు మంచి బీటెక్ లాంటి స్టడీస్ కంప్లీట్ చేసి ఒక ఉద్యోగం, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా మరి ఎంటర్ అయినప్పుడు ఎంత జీతాన్ని ఆర్జిస్తున్నాడో దానికి సమానమైనటువంటి లేదా అంతకంటే ఎక్కువ మంచి వేతనాన్ని పొందే స్థితిలో ఉన్నది ఈ ఉపాధ్యాయ వృత్తి. అంటే గుర్తింపు పరంగా సమాజంలో, అలాగే సమాజాన్ని తీర్చిదిద్దే క్రమంలోనూ, అలాగే అట్టి వ్యక్తి పొందేటువంటి ఆర్థిక వెసులుబాటు లేదా వేతనాల పరంగా కూడా అన్ని రంగాలలోనూ, అన్ని విషయాలలోనూ ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉంది ఈ ఉపాధ్యాయ వృత్తి అని సగర్వంగా చెప్పుకోవచ్చు. మరి అలాంటి వృత్తిలోకి మనం వెళ్ళాలనుకుంటున్నాం. అలా అనుకున్నటువంటి ప్రతి వ్యక్తి ఒక గొప్ప వ్యక్తిగా మనం అనుకోవచ్చు. అభినందనీయుడు, ధన్యుడు ఆ వ్యక్తి. మరి అలాంటి మనం ఏం చేయాలి? ఊరికే మనం అనుకోగానే ఆ ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించలేము. దానికి ఉండవలసినటువంటి కొన్ని అంశాలు ఏమిటి, మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి, ప్రభుత్వ పరంగా లేదా మనం రాసేటువంటి పరీక్షా విధానం ఎలా ఉంటుంది, ఏ విధంగా మనం చదువుకున్నప్పుడు ఆ ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్ళగలుగుతాం, అలాంటి గుర్తింపును, అలాంటి వేతనాన్ని, అలాంటి గౌరవాన్ని పొందగలుగుతాం అని తెలుసుకునే క్రమంలో మనం మొట్టమొదటగా ఈ ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించడానికి మనం సాధారణంగా కొంతమంది అభ్యర్థులు ఇంటర్మీడియట్ను పూర్తి చేసుకొని ఉండవచ్చు, లేదా కొంతమంది అభ్యర్థులు డిగ్రీ లేదా పీజీ, పిహెచ్డి లాంటివి కూడా పూర్తి చేసి ఉండవచ్చు. మరి డిగ్రీ చేసినా, ఇంటర్మీడియట్ చేసినా, పిహెచ్డి చేసినా మన కోరిక, మనం అలా కావాలని అనుకోవడమే నిజంగా ఒక సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకో నేను మీకు ఇప్పుడే తెలపడం జరిగింది. మరి ఇలాంటి హోదాలోకి రావడానికి మనకున్నటువంటి అర్హత, మనం ప్రవేశించేటువంటి వృత్తి మీద ప్రవేశించేటువంటి విధానం ఆధారపడి ఉంటుంది. ఎలాగనగా ఇంటర్మీడియట్ పూర్తి చేసినటువంటి ఒక అభ్యర్థి టీటీసీ కంప్లీట్ చేయడం ద్వారా, డిఎడ్ మరి ఎడ్యుకేషన్ డిప్లొమా చేయడం ద్వారా, టీటీసీ కంప్లీట్ చేయడం ద్వారా ఉపాధ్యాయ వృత్తికి అర్హత సాధించిన వాడు అవుతాడు. లేదా డిగ్రీ పూర్తి చేసి బీఈడి పూర్తి చేసినటువంటి, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వ్యక్తి కూడా, లేదా అంతకు మించి చదివినటువంటి వ్యక్తి కూడా ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించడానికి అర్హుడు. అనగా ఈ వృత్తిలోకి ప్రవేశించడానికి మనకు కావలసిన, మీకు తెలిసిన అర్హతే ఇంటర్మీడియట్ టీటీసీ లేదా డిగ్రీ బీఎడ్. ఓకే, మరి ఇలాంటి ఈ క్రమంలో ఈ ఇంటర్ టీటీసీ ద్వారా మనం ఏ వృత్తిలోకి, ఎలాంటి క్యాడర్లోకి వెళ్ళగలుగుతాం? మరి టీచర్ ఉపాధ్యాయ వృత్తిలో రెండు ప్రధానంగా ఉంటాయి. ఒకటి ఎస్జిటి అని, రెండు స్కూల్ అసిస్టెంట్ అని, రెండు అంశాలు, రెండు రకాల క్యాడర్లు ఉంటూ ఉంటాయి. మనకు తెలిసిన ఒక ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్, ఒక గెజిటెడ్ హెడ్ మాస్టర్, ఒక ఎంఈఓ, ఒక జూనియర్ కాలేజ్ లెక్చరర్, ఒక డిగ్రీ కాలేజ్ లెక్చరర్, ఇలా అధిక స్థాయిలో ఉండవచ్చు. కానీ
మనం సాధారణంగా ఉపాధ్యాయ వృత్తిలో ఇంటర్ టీటీసీ లేదా డిగ్రీ బీఈడి కలిగిన వ్యక్తులు ఎస్జిటి ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగానికి అర్హులుగా పరిగణించబడతారు. మొట్టమొదట ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ అనగా ఇంటర్ టీటీసీ కలిగిన వ్యక్తులు రాయవలసినటువంటి పరీక్ష. ఇంటర్ ప్లస్ టీటీసీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు మరి ఈ ఎస్జిటి ఎగ్జామ్ రాయడానికి అర్హులు అని చెప్పవచ్చు. స్కూల్ అసిస్టెంట్ వృత్తిలోకి ప్రవేశించాలి మరి అన్నప్పుడు ఒక డిగ్రీ మరియు బీఈడి లాంటి కోర్స్ ప్రొఫెషనల్ కోర్సును పూర్తి చేయబడి ఉండాలి. ఇక్కడ మనం మదిలో అనేక అనుమానాలు మెదులుతూ ఉంటాయి. వాటన్నిటినీ నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను నేను. ఎస్జిటికి స్కూల్ అసిస్టెంట్కి ఉన్నటువంటి ప్రధానమైన తేడా ఏమిటి? సెకండరీ గ్రేడ్ టీచర్ అనే వ్యక్తి ప్రాథమిక పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పించడానికి నియమించబడేటువంటి వ్యక్తిగా మనం పేర్కొనవచ్చు. ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5 తరగతులు బోధించడానికి నియమించబడే వ్యక్తినే సెకండరీ గ్రేడ్ టీచర్గా మనం పరిగణిస్తాం. స్కూల్ అసిస్టెంట్ అనగా ఉన్నత విద్యను 6వ తరగతి నుండి 1st క్లాస్ టు 5th క్లాస్, 6th క్లాస్ టు 10th క్లాస్, 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు బోధించడానికి నియమించబడే వ్యక్తి స్కూల్ అసిస్టెంట్. కొన్ని సంవత్సరాల క్రితం 2009కి అంతకంటే ముందు 1970 నుంచి 85, 89, 2000, 94, 96, 99, 2000 అలా అనేక సగటున ప్రతి ప్రభుత్వము 5 సంవత్సరాల కాలంలో 2 డిఎస్సీలను నిర్వహించడం జరిగింది. సగటున కనీసం ప్రతి ప్రభుత్వం ఒకసారి ఉపాధ్యాయ వృత్తిలో ఉపాధ్యాయ పోస్టులను ఎక్కువ సంఖ్యలో భర్తీ చేయడం జరిగింది. మరి ఇలా ప్రాథమిక పాఠశాలలో బోధించడానికి అర్హుడైన వ్యక్తి నియమించబడే వ్యక్తి ఎస్జిటి గాను, ఉన్నత విద్యను బోధించేటువంటి ఉన్నత తరగతులకు 6 నుండి 10వ తరగతి వరకు బోధించే వ్యక్తులుగా ఉపాధ్యాయులుగా నియమించబడేవాడు స్కూల్ అసిస్టెంట్. మరి ప్రాథమిక పాఠశాలలో బోధించే ఈ ఎస్జిటిగా నియమించబడడానికి మనకు కావలసిన అర్హత ఇంటర్మీడియట్ మరియు టీటీసీ. హై స్కూల్ స్టాండర్డ్ 6th నుంచి 10వ తరగతి వరకు బోధించడానికి మనకు ఉండాల్సినటువంటి అర్హత డిగ్రీ మరియు బీఈడి. డిగ్రీలో బీఎస్సీ ఉండవచ్చు, బిఏ ఉండవచ్చు, మరి ఇలాంటి ఆర్ట్స్ గ్రూప్స్ అండ్ సైన్స్ గ్రూప్స్ కూడా ఉంటాయి. మరి ఇందులో ప్రధానంగా ఈ ఎస్జిటిలో ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5వ తరగతులు బోధించడానికి లేదా స్కూల్ అసిస్టెంట్గా 6 నుండి 10వ తరగతి వరకు బోధించడానికి 2009 సంవత్సరానికి ముందు చాలా వరకు అనేక డిఎస్సీలలో డిగ్రీ బీఈడి పూర్తి చేసినటువంటి అభ్యర్థి ఎస్జిటి గాను స్కూల్ అసిస్టెంట్ గాను పరీక్ష రాయడానికి అర్హత కలిగి ఉండేవాడు. డిగ్రీ బీఈడి పూర్తి చేసిన ఒక అభ్యర్థి ఎస్జిటి పరీక్ష రాయడానికి లేదా వృత్తిని నిర్వహించడానికి, స్కూల్ అసిస్టెంట్ పరీక్ష రాయడానికి, ఆ ఉద్యోగాన్ని నిర్వహించడానికి, ఆ వృత్తిని పొందడానికి అర్హత కలిగి ఉండేవాడు. కానీ 2009 ఆ తర్వాతి కాలంలో ఇంటర్ టీటీసీ కలిగిన వ్యక్తులు మాత్రమే ఎస్జిటి పరీక్షకు అర్హులు. డిగ్రీ బీఈడి పూర్తి చేసిన వారు కేవలం స్కూల్ అసిస్టెంట్ పరీక్షకు అర్హులు అని చెప్పడం జరిగింది. అంటే డిగ్రీ అర్హత కలిగి ఉన్నటువంటి బీఈడి మీన్స్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, 2 కూడా డిగ్రీ మరియు తత్సమాన కోర్సులే. డిగ్రీ స్థాయిలో విజ్ఞానం కలిగి ఉన్నవాడు ఉన్నత తరగతులకు బోధించాలి. ఇంటర్ టీటీసీ స్థాయిలో అర్హత కలిగి ఉన్న వ్యక్తి ప్రైమరీ స్కూల్ ఎస్జిటిగా పరిగణించాల్సి ఉంటుంది అని కొన్ని సవరణలు చేయడం జరిగింది. ఆ క్రమంలో ఈ రోజు వరకు కూడా మనం
ఎవరైతే ఇంటర్ టీటీసీ పూర్తి చేయబడి ఉంటారో వారు ఎస్జిటికి అర్హులు, ఎవరైతే డిగ్రీ బీఈడి పూర్తి చేసి ఉంటారో వారు స్కూల్ అసిస్టెంట్కి అర్హులు. ఓకే, కానీ ఇక్కడ ఈ ఇంతకు ముందు కాలంలో నేను ఇంతకు ముందు పేర్కొన్నట్టుగా సగటున ప్రతి ప్రభుత్వం ప్రతి 5 సంవత్సరాల కాలంలో కనీసం 1 నుండి 2 సార్లు డిఎస్సిని నిర్వహించడం జరిగింది. ఇలా నిర్వహించిన ప్రతి సందర్భంలో అనేక వేల పోస్టులను భర్తీ చేసే ఈ క్రమంలో ఒక రాత పరీక్ష, ఒక ఇంటర్వ్యూ 2 దశలుగా ఉండేవి. మొదటిది రాత పరీక్ష, రెండవది ఇంటర్వ్యూ. రాత పరీక్షలో మంచి మార్కులు సాధించినటువంటి వ్యక్తులకు ఇంటర్వ్యూలో మరికొన్ని మార్కులను వారు చూపిన నైపుణ్యం ఆధారంగా ఇంటర్వ్యూలో వారిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా వారి యొక్క జ్ఞానాన్ని మరికొంత పరిశీలించడం ద్వారా ఆ మార్కులను జత చేస్తూ ఒక లిస్ట్ తయారు చేయడం జరిగేది. కానీ ఆ తర్వాతి క్రమంలో జరిగిన అనేక మార్పులు, అనేక సవరణలో భాగంగా ఈ ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ కానీ రాయడానికి ముందు టెట్ ఎలిజిబిలిటీ టెస్ట్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనే ఒక విషయాన్ని, ఒక పరీక్షను అమలులోకి తీసుకురావడం జరిగింది. టెట్ అనే ఒక పరీక్షను పరిచయం చేయడం జరిగింది. టెట్ అనగా ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ అర్హత కలిగిన వ్యక్తులు ఆ ఉద్యోగంలో ప్రవేశించడానికి ఒక పరీక్షను రాయవలసి ఉంటుంది. అదే టెట్, టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ టెస్ట్లో ఉత్తీర్ణత సాధించిన తరువాత, టెట్ పూర్తి చేసిన తరువాతనే వారు ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పరీక్ష రాయడానికి అర్హత పొందుతారు అన్న ఒక నిబంధనను చేర్చడం జరిగింది. అనేక మార్పులు, ప్రభుత్వం అనేక సవరణలు, మార్పులు చేసే క్రమంలో ఈ ఒక మార్పును కూడా ప్రవేశపెట్టడం జరిగింది. నిజంగా ఈసారి తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా టెట్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుంది. మరి ఇది 5వసారి, ఈసారి నిర్వహిస్తే 5వసారి టెట్ నిర్వహించినట్టు తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా టెట్ పరీక్షలు నిర్వహించినట్టు. అనేక విషయాలు, దానికి ఉన్నటువంటి లింక్డ్ విషయాలను మనం తర్వాత చర్చించుకుందాం. మొట్టమొదట అర్హత పరీక్ష గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ టెట్ అనేది 2 పేపర్లుగా ఉంటుంది. టెట్ పేపర్ 1, టెట్ పేపర్ 2. మరి ఈ పేపర్ 1లో ఏముంటుంది? ఒక్కసారి టెట్ పరీక్ష రాసి మనం పొందిన ఉత్తీర్ణత 7 సంవత్సరాల వరకు అది వ్యాలిడిటీగా ఉంటుంది. అనగా టెట్ పూర్తి చేసిన తర్వాత ఆ స్కోర్ మనం 7 సంవత్సరాల కాలంలో మనం రాసే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్లో ఆ మార్కులను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అలా అని ఒక్కసారి రాయడానికే కండిషన్ ఏమీ లేదు. ఒక అభ్యర్థి ఎన్నిసార్లైనా టెట్ పరీక్షను రాయవచ్చు. మరి టెట్ పరీక్ష రాయడానికి అసలు ఇందులో ఎన్ని భాగాలు ఉంటాయి, అందులోని సిలబస్ ఏమిటి, అందులోని కాన్సెప్ట్స్, అందులోని మార్క్స్ విషయాలు ఏమిటి అంటే, టెట్లో 2 పేపర్లు ఉంటాయి ప్రధానంగా. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 ఏమిటి, పేపర్ 2 ఏమిటి? నిజంగా 1 నుంచి 5వ తరగతి బోధించేటువంటి అభ్యర్థులు వారు పేపర్ 1 పరీక్ష రాయవలసి ఉంటుంది. 6 నుండి 8వ తరగతి వరకు ఉన్నత తరగతులు బోధించేటువంటి అర్హత కలిగిన బోధించేటువంటి వ్యక్తి పేపర్ 2 రాయవలసి ఉంటుంది. పేపర్ 1 to 5th స్టాండర్డ్, పేపర్ 2 అనేది 8th స్టాండర్డ్ వరకు అని మనం చెప్పుకోవచ్చు. పేపర్ 1లో 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటాయి. ఇందులో 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో 150 మార్క్స్ ఉంటాయి. మార్క్స్ 150 మార్క్స్ అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా 150 క్వశ్చన్స్. అంటే ఒక్క క్వశ్చన్ 1 మార్క్ ఎంసీక్యూస్. అలాగే పేపర్ 2 కూడా 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 150 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 1లోను పేపర్ 2లోను ఈ 150 మార్కుల విభజన ఎలా ఉంటుంది ఒక్కసారి పరిశీలిస్తే, పేపర్ 1లో ప్రధానంగా మొట్టమొదటి అంశం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. చైల్డ్ డెవలప్మెంట్
ఒక 30 క్వశ్చన్స్కు ఇవ్వబడి ఉంటుంది. తర్వాత రెండవ అంశం లాంగ్వేజీ 1 తెలుగు వారి ప్రాంతీయ భాషగా మనం పేర్కొనవచ్చు. లాంగ్వేజ్ 1 ఇది 30 క్వశ్చన్స్ 30 మార్క్స్గా ఉంటుంది. 30 క్వశ్చన్స్ 30 మార్క్స్గా ఉంటుంది. మూడవది లాంగ్వేజ్ 2, మరి ఈ లాంగ్వేజ్ 2 కూడా ఇది ఇంగ్లీష్ ఉంటుంది, 30 మార్కులు 30 క్వశ్చన్స్గా ఉంటుంది. నాలుగవది మరి మ్యాథమెటిక్స్ గణితము 30 క్వశ్చన్స్ 30 మార్క్స్గా ఉంటుంది. ఐదవది పర్యావరణ అంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్గా మనం పేర్కొనవచ్చు. ఇవి కూడా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ గురించి ఒక వాక్యం మనం తెలుసుకుందాం. పర్యావరణ విద్య అనుకోవచ్చు, లేదా జనరల్ సైన్స్ అని అనుకోవచ్చు, లేదా సోషల్ సైన్స్ అని అనుకోవచ్చు. మనం ఒక 20 నుండి 30 సంవత్సరాల క్రితం సైన్స్ సోషల్ పుస్తకాలు సామాన్య శాస్త్రం సాంఘిక శాస్త్రం అని కాకుండా పరిసరాల విజ్ఞానం 1 పరిసరాల విజ్ఞానం 2 అనే పేరిట ప్రచురితమై ఉండేవి. ఆ తరువాతి క్రమంలో మరి సామాన్య శాస్త్రం సాంఘిక శాస్త్రంగా మార్చడమైనది. సామాన్య సాంఘిక నిత్య జీవితంలో మన చుట్టూ జరిగేటువంటి మనం చూస్తున్నటువంటి అంశాలు, మనం తెలుసుకోవలసినటువంటి అంశాలు. సాంఘిక అంటే సమాజంలో జరిగేటువంటి అంశాలు, సమాజంలో ఉండేటువంటి పదవులు, మనం చూసేటువంటి మన మానవ జీవితానికి సంబంధించి కొన్ని భాగాలు. అంటే అందులో ఫిజిక్స్ రావచ్చు, భౌతిక శాస్త్రం వస్తుంది, రసాయన శాస్త్రం వస్తుంది, జీవశాస్త్రం వస్తుంది, సాంఘిక శాస్త్రం కూడా వస్తుంది. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మరియు వాటి అనువర్తనాలు, వాటి కూడా 30 మార్కులు మరియు 30 క్వశ్చన్స్. మొత్తం ఈ విధంగా పేపర్ 1 5 భాగాలుగా విభజించబడి ఉంటుంది. టెట్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, గణితము మరియు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ పేరిట. పేపర్ 1 అనగా మనం 1 నుంచి 5 వరకు అని అనుకున్నాం. మరి పేపర్ 2కి పేపర్ 1కి ఏమిటి ప్రధానమైన తేడా అంటే, పేపర్ 2లో కూడా మొట్టమొదటి భాగము చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీగా ఉంటుంది. ఆ మానసికమైనటువంటి దశ, ఆ పిల్లవాడి అభ్యసనము అనే అనేక అంశాలు. రెండవది లాంగ్వేజ్ 1 తెలుగు అనుకుందాం. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్. లాంగ్వేజ్ పార్ట్ 4 అనేది మ్యాథ్స్ అండ్ సైన్స్ కానీ లేదా సోషల్ స్టడీస్ కానీ, అవి 60 మార్కులు ఉంటాయి. అంటే ఈ మ్యాథ్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ప్లేస్లో ఒక సబ్జెక్ట్ ఉన్నత తరగతులు కాబట్టి ఆ అభ్యర్థి యొక్క కంప్లీట్ చేసినటువంటి డిగ్రీ మీద ఆధారపడి అది మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ సోషల్ స్టడీస్ కానీ 60 మార్కుల పేపర్ ఉంటుంది. సో 30 90 స్టాండర్డ్గా ఉంటూ ఆ 60 మార్కులలో తేడా ఉంటుంది. అది ప్రైమరీ స్టాండర్డ్లో ఉంటుంది, ఇది సెకండరీ స్థాయి హైయర్ సెకండరీ స్థాయిలో ఉంటుంది. మరి మొత్తానికి ఈ 2 పేపర్స్ పేపర్ 1 పేపర్ 2 టెట్ పేపర్ 1 టెట్ పేపర్ 2 అనేది ఇవి 2 ప్రాథమిక దశ అనగా ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించడానికి తను ఒక స్టెప్ కంప్లీట్ చేసుకున్న వారవుతారు. టెట్ పాస్ కావడానికి ఓసీ అభ్యర్థి 60% మార్కులు సాధించబడి ఉండాలి, బీసీ అభ్యర్థి 50% మార్కులు సాధించబడి ఉండాలి, ఎస్సీ ఎస్టీ డిజేబుల్డ్ అభ్యర్థులు 40% మార్కులు అంతకంటే ఎక్కువ సాధించబడితే వారు ఉత్తీర్ణుల కింద పరిగణించినట్లవుతుంది. అంటే పేపర్ 1 పేపర్ 2లో ఉత్తీర్ణత సాధించడానికి ఆయా కేటగిరీ వైజ్గా ఓసీకి 60% గాను మినిమం, మరి బీసీకి 50% గాను, ఎస్సీ ఎస్టీ డిజేబుల్డ్కి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి మరి 40% లేదా అంతకంటే ఎక్కువగా నిర్ధారించడం జరిగింది. ఓకే, మనం అందులోకి ప్రవేశించడానికి ముందు పూర్తి చేసుకునే ఈ టెట్ తదుపరి పరీక్ష డిఎస్సి. ఆ డిఎస్సిలో మనకున్న అర్హత ఆధారంగా సెకండరీ గ్రేడ్ టీచర్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు. సో ఫస్ట్ స్టెప్ కంప్లీషన్ ఆఫ్ టెట్ ఎగ్జామినేషన్. మరి మనం సాధించిన ఈ 60% లేదా అంతకంటే పైగా 50% లేదా అంతకంటే పైగా మార్కులు ఎక్కడ మనకు ఉపయోగపడతాయి? నేను ఇంతకుముందు పేర్కొన్నట్లుగానే ఒక్కసారి రాసినటువంటి అభ్యర్థి మళ్ళీ కూడా టెట్ పరీక్షలు రాయవచ్చు. మంచి మార్కులనే కన్సిడర్ చేయడం జరుగుతూ ఉంటుంది. మనం పరీక్ష అప్లై చేసుకునే ముందు మనం ఇచ్చేటువంటి మార్క్స్నే కన్సిడర్ చేయడం జరుగుతుంది. అందులో నేను ఇంతకు ముందు పేర్కొన్నట్లుగా
స్కూల్ సెకండరీ గ్రేడ్ టీచర్ కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ జరిగే ఆ ఎగ్జామ్లో 100 మార్కుల ఎగ్జామ్లో ఉదాహరణకి ఎస్జిటి 100 మార్కులు ఉంటే 80 మార్కులు పరీక్ష పేపర్ ఉంటుంది. మెయిన్ రిటన్ ఎగ్జామినేషన్ ఫర్ ఎస్జిటి 20% విల్ బి టేకెన్ ఫ్రమ్ టెట్ ఎగ్జామినేషన్. అంటే నాకు 60 మార్కులు వచ్చి ఉంటే టెట్లో నాకు 60 మార్కులు వచ్చి ఉంటే అందులోని 20% అనగా 12 మార్కులను ఆ రాత పరీక్ష 80కి చేర్చడం జరుగుతుంది. అంటే నాకు రాత పరీక్షలో ఎస్జిటి రాత పరీక్షలో 80కి 60 వచ్చాయి అనుకుందాం. టెట్లో నాకు 60 వచ్చాయి అనుకుంటే టెట్లోని 60 మార్కుల 20% 12 మార్కులు ప్లస్ ఈ 80లో సాధించిన 60 మార్కులు మొత్తం 72 మార్కులు నేను సాధించినట్లుగా ప్రభుత్వం భావిస్తుంది. ఇలా టెట్లో మనం సాధించిన మార్కులపై 20%ని ప్లస్ రిటర్న్ ఎగ్జామినేషన్లో మనం సాధించిన మార్కులను రెండు కలిపి ఒక లిస్ట్ తయారు చేయడం జరుగుతుంది. ఆ లిస్టులో మన పేరు ఉన్నప్పుడు మనం ఈ వృత్తిలోకి ప్రవేశించినట్లుగా మనం భావించవచ్చు. సో ఉపాధ్యాయ వృత్తికి మొట్టమొదటి ప్రాథమిక దశ టెట్. రెండవ దశ డిఎస్సి ఎగ్జామినేషన్. అందులో ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్. మరి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి కామన్ ప్రోగ్రామ్ అంటే మ్యాథమెటిక్స్ ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, ఆర్ట్స్ అండ్ సైన్స్ ఫ్యాకల్టీ ఏదైనా కావచ్చు. ఏ గ్రూపులో చదివిన అభ్యర్థి అయినా తను టీటీసీ పూర్తి చేసి ఉన్నందున ప్రైమరీ పాఠశాలలో బోధించడానికి అర్హత సాధించినట్లు అతను సెకండరీ గ్రేడ్ టీచర్ ఎగ్జామ్ చక్కగా రాసుకోవడానికి వీలవుతుంది. సెకండరీ గ్రేడ్ టీచర్. మరి అలాగే డిగ్రీ బీఈడ్ పూర్తి చేసినటువంటి టెట్ పరీక్షలో అర్హత సాధించినటువంటి ఉత్తీర్ణత సాధించినటువంటి ఒక అభ్యర్థి స్కూల్ అసిస్టెంట్ రాయడానికి అర్హుడు. స్కూల్ అసిస్టెంట్ అనగానే ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయుడు. మరి మనలో కొన్ని అనుమానాలు కలుగుతాయి వెంటనే. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునికి ఒక వేరియేషన్ ఉండదు. ఒక ప్రాథమిక పాఠశాలలో బోధించే ఉపాధ్యాయుడు తెలుగు, ఇంగ్లీష్, గణితము, సామాన్య, సాంఘిక ఏదైనా బోధించాల్సి ఉంటుంది. హీ విల్ బి ఆల్రౌండర్. పరీక్ష విధానం అలాగే ఉంటుంది, తను చేసే వృత్తి కూడా అలాగే ఉంటుంది. ఉన్నత పాఠశాలలో బోధించే ఉపాధ్యాయుడుగా అతను ఎంచుకున్న, అతడు పూర్తి చేసినటువంటి ఒక విషయంలో అంటే గణితం కావచ్చు, భౌతిక రసాయన శాస్త్రం కావచ్చు, సాంఘిక శాస్త్రం కావచ్చు, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు. అంటే స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ రాయడానికి స్కూల్ అసిస్టెంట్ అని ఒక ఎగ్జామ్లో 6 సబ్జెక్టులు కనిపిస్తాయి మనకు. ఒకటి స్కూల్ అసిస్టెంట్ తెలుగు, తెలుగు లాంగ్వేజ్ పండిట్ గ్రేడ్ 1 అంటాం, తెలుగు హిందీ పండిట్ అంటాం, ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్, మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్, ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ప్లస్ బయాలజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్, సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్స్. ఇన్ని రకాల పోస్టులు ఉంటాయి హై స్కూల్లో. మనకు తెలిసిన విషయమే, కొంత క్లారిటీగా మనం వెళ్తూ ఉన్నాం. కొంత స్పష్టత, అనుమానాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఉన్నత పాఠశాలలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితము, భౌతిక రసాయన శాస్త్రము, జీవశాస్త్రము, సాంఘిక శాస్త్రము బోధించడానికి వేరు ఉపాధ్యాయులు ఉంటారన్నమాట మనకు తెలుసు, అన్న విషయం మనకు తెలుసు. ఉదాహరణకి నేను డిగ్రీలో మ్యాథమెటిక్స్ ద్వారా డిగ్రీ పూర్తి చేశాను. నాది బీఎడ్లో మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్ ఉంది. సో నేను మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్గా రాయడానికి అర్హుడిని. సో నేను మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ రాయడంలో మ్యాథ్స్కి సంబంధించిన పేపర్ను రాయవలసి ఉంటుంది. నేను తీసుకున్న సబ్జెక్ట్లో ఫిజికల్ సైన్స్ ఉంటే ఫిజికల్ సైన్స్ బోధించడానికి అర్హుడు. అలాగే బయాలజికల్ సైన్స్. మనకు బీఈడ్లో 2 మెథడాలజీస్ ఉంటాయి. బయాలజీ తీసుకున్న వాళ్ళు తెలుగు, ఇంగ్లీష్ అలా తీసుకుంటూ ఉంటారు. ఫిజిక్స్ తీసుకున్న వాళ్ళు మ్యాథ్స్ తీసుకుంటూ ఉంటారు. మ్యాథ్స్ ఉన్న వాళ్ళు ఫిజిక్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ విధంగా కాంబినేషన్ ఉంటుంది బీఎడ్లో. డిగ్రీలో ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, బీజెడ్సీ కానీ అలా మనం చూస్తూ ఉంటాం. బీజెడ్సీ మీన్స్ అక్కడ బయాలజీకి వెళ్తుంది, ఎంపీసీ మీన్స్ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి వెళ్తుంది. సో ఈ విధంగా 6-7 విషయాలను బోధించడానికి 7 ఉపాధ్యాయుల అవసరం ఉంటుంది. వారి
ఆ 7 ఉపాధ్యాయ పోస్టులకు 7 క్యాడర్లకు వేరువేరుగా పరీక్ష నిర్వహించబడుతుంది. సో ఎస్జిటికి మనం ఒకే ఒక పరీక్ష, ఒకే ఒకటి అనగా ముందు టెట్ పాస్ అయి ఉన్నాం, తర్వాత మనం ఎస్జిటి ఎగ్జామ్ రాస్తున్నాం. స్కూల్ అసిస్టెంట్కి టెట్ పాస్ అయి ఉన్నాం, తర్వాత స్కూల్ అసిస్టెంట్లో ఒక సబ్జెక్ట్కి సంబంధించి మనం ఎగ్జామ్ రాస్తూ ఉన్నాం. మరి ఎస్జిటికి స్కూల్ అసిస్టెంట్కి సిలబస్ కానీ క్వశ్చన్ పేపర్లో ఎక్కడ వేరియేషన్ ఉంటుంది అని మనం ఆలోచిస్తే, ఎస్జిటికి కావచ్చు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు కామన్గా మామూలుగా 30 మార్కుల వరకు ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ పేరిట 2012లో 15 మార్కులు కవర్ చేయడం జరిగింది. డిఎస్సి 2012లో 15 మార్కులు జీకే అండ్ కరెంట్ అఫైర్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంటే మనం వర్తమాన అంశాలు, జరిగినటువంటి అంశాలు, ప్రస్తుతం ఉన్నటువంటి అనేక అంశాలు, భవిష్యత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా అనేకమైనటువంటి అన్ని రంగాలలో విజ్ఞానాన్ని, అన్ని రంగాలలో ప్రస్తుతం జరిగినటువంటి అంశాల మీద అభ్యర్థిని పరీక్షించడం కోసం తీసుకున్నటువంటి అంశం ఇది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ దాదాపు 15 మార్కులకు ఇవ్వడం జరిగింది. నిజంగా మరి ఈ 15 మార్కులు అనగా 30 ప్రశ్నలు, అందులో 160 మార్కుల 160 క్వశ్చన్స్ ఉంటాయి. మనం ఇంతకు ముందే అనుకున్నాం. ఎస్జిటి పేపర్ 80 మార్కులు ప్లస్ 20 టెట్ నుండి తీసుకోవడం జరుగుతుంది. స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ 80 మార్కులు ప్లస్ 20 టెట్ నుండి తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎస్జిటిలో 80 పేపర్లో 80కి నిర్వహించే రాత పరీక్షలో కానీ, ఈ స్కూల్ అసిస్టెంట్కు నిర్వహించే రాత పరీక్ష 80 మార్కుల పేపర్లో కానీ ఖచ్చితంగా కామన్గా ఉండేటువంటివి జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్. 80 మార్కులు అనగా 160 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు హాఫ్ మార్క్ ఇవ్వబడడం జరుగుతుంది. 160 ప్రశ్నలు అనుకుంటే 30 ప్రశ్నలు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనగా 15 మార్కులు అనుకుందాం. ఫస్ట్ మొట్టమొదట మార్కుల మీద ఆలోచిద్దాం. 15 మార్కులు. ఆ తరువాత జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మనం 15 మార్కులు అనుకుంటున్నాం. మరి పర్స్పెక్టివ్స్ అనే కొత్త విషయం, పెడగాజీ అనేది మనం టెట్లో చూసాం. పర్స్పెక్టివ్స్ 15 మార్కులు దాదాపు, అంటే 30 ప్రశ్నలు. 80లో 30 కామన్, ఎస్జిటికి కావచ్చు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు. ఈ పర్స్పెక్టివ్స్ ఏంటి ఆలోచిస్తే, మరి విద్యా విధానంలో జరుగుతున్నటువంటి మార్పులు, సరళీకరణలు, సవరణలు, సంస్కరణలు, కమిటీలు, విద్యా విధానము అభివృద్ధిలో వేసిన కమిటీలు, ఎడ్యుకేషనల్ సిస్టమ్, విద్యా విధానం ఎలా ఉంది, దాన్ని ఎలా మార్పులు జరిగింది, దానికి దోహదపడ్డ కమిటీలు, దానికి జరిగినటువంటి మార్పులు. ఈరోజు ఎగ్జామినేషన్ పరంగా ఆలోచిస్తే సిసిఈ ఎగ్జామినేషన్ అనేది ఒకటి నూతనంగా మరి అమలు చేయబడుతుంది గత 2-3 సంవత్సరాల నుండి. అలాంటి ఎవాల్యుయేషన్ పరంగా కావచ్చు, టీచింగ్ మెథడ్లో కూడా కావచ్చు. గత 2 సంవత్సరాల క్రితం పుస్తకాలన్నీ కూడా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఉన్నత తరగతిలో పుస్తకాలన్నీ కూడా మార్చివేయడం జరిగింది. మరి మారుతున్న కాలానికి అనుగుణంగా, విద్యార్థి యొక్క మేధస్సుకు అనుగుణంగా మరి అతడు పొందాల్సినటువంటి విజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నటువంటి క్రమంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, విధానం ఎలా ఉండేది, ఎలా మారింది, ఎలాంటి సవరణలు ఉన్నాయి, విద్యార్థిని అభివృద్ధి చేయడానికి ఉపాధ్యాయుడు తీసుకునేటువంటి నూతన పోకడలు ఏమిటి, అవలంబించాల్సినటువంటి నూతన విద్యా విధానాలు ఏమిటి, అవలంబించాల్సినటువంటి నూతన మూల్యాంక సోపానాలు ఏమిటి అన్న ప్రతి అంశాన్ని తెలిపేదే పర్స్పెక్టివ్స్. అది 15 మార్కులు. అంటే ఉపాధ్యాయుడిగా నువ్వు ప్రవేశించడానికి ముందు విద్యార్థిని ఏ రంగంలో ఎలా తీర్చిదిద్దాలనుకుంటున్నావు, నీవు తీర్చిదిద్దడానికి ముందు ఈ విద్యా విధానంలో విజ్ఞానాన్ని కలిగి ఉన్నావా లేదా అన్నదే పరీక్షించేటువంటి ఒకానొక అంశం. విద్యా విధానంపై ఒక అంశం పర్స్పెక్టివ్స్ 15 మార్కులు. మిగిలిన 50 మార్కులు, 80 మార్కుల్లో 15 పోగా ఆ మిగిలిన 50 మార్కులు, ఇది నేను గత ప్రశ్నపత్రాలు, గత నోటిఫికేషన్లను అనాలిసిస్ చేస్తూ మీకు ఇచ్చేటువంటి అంశం. ఇందులో స్వల్ప మార్పులు నోటిఫికేషన్లో మనకు తెలుస్తూ ఉంటాయి.
కాబట్టి ఇవి నిజంగా ఇప్పుడు నేను మీకు చెప్పిన విషయాలన్నీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు. ఉపాధ్యాయ వృత్తిలోకి మన ఒక అభ్యర్థిని నియమించడానికి ముందు వాళ్ళు చేసినటువంటి సవరణలు, చట్టాలు, వాళ్ళు నిర్వహించినటువంటి పరీక్షల యొక్క సోపానాలు, స్టెప్స్ నేను మీకు ఉంచడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వాన్ని కనుక మనం గమనిస్తే అతి 3 నుంచి 4 నెలల కాలంలో మరి డిఎస్సిని టెట్ నోటిఫికేషన్ ఆల్రెడీ నోటిఫై చేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల అది కొంచెం ముందు వెనకలుగా జరుగుతుంది. దాదాపు ఏప్రిల్ మాసాంతానికి డిఎస్సి పరీక్షను పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. దాదాపు ప్రతి జిల్లాలో ఇప్పుడున్నటువంటి సమాచారం ఆధారంగా ప్రతి జిల్లాలో కనిష్టంగా 1000 పోస్టులకు పైగా ఖాళీలు ఉన్నమాట సత్యం. అనగా 10 జిల్లాలలో 10,000 పోస్టుల వరకు ఉన్నటువంటి మాట సత్యం. ఇవి ఎస్జిటీలు కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, లాంగ్వేజ్ పండిట్స్ కావచ్చు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కావచ్చు. నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ గురించి నేను ప్రస్తావించలేదు. నేను కేవలం స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి కొన్ని అంశాలను నేను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. మరి ఇక్కడ వీటన్నిటినీ అంటే ఇప్పుడు నేను చూపించేటువంటి మార్కులు, ఆ మార్కుల్లో చిన్న చిన్న మార్పులు ఏమైనా జరిగితే మన నోటిఫికేషన్లో క్లియర్గా ప్రతి నోటిఫికేషన్లో స్పష్టంగా వివరించబడుతుంది. ఇవి ఇంతకు ముందున్నటువంటి పరీక్ష పేపర్ల, పరీక్ష నోటిఫికేషన్ల ఆధారంగా నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మార్కులలో కొద్దిగా అటు ఇటుగా ఉంటుందేమో కానీ అంశాలలో ఎలాంటి మార్పు ఉండదు. ఒక అభ్యర్థిని పరీక్షించే అంశాలు ఇవేగా ఉంటాయి. ఈ 30 మార్కులు పోయిన తర్వాత మిగిలిన 50 మార్కులు, 30 మార్కులు ప్లస్ ఇవి పైన ఉన్నటువంటి 15 + 15 = 30 మార్క్స్. ఈ 30 మార్క్స్ ప్లస్ 50 మార్క్స్ను అతడు బోధించేటువంటి సబ్జెక్టు మీద పరీక్షించడం జరుగుతుంది. ఉదాహరణకు నేను గణితము స్కూల్ అసిస్టెంట్ రాసే అభ్యర్థి అనుకుంటే గణితంలో నా యొక్క సామర్థ్యాన్ని పరీక్షించేటువంటి అంశము 50 మార్కులు. ఈ 50 మార్కులలో మనం ఒక విషయాన్ని గమనించాలి. మరి మెథడాలజీ అనే ఒక అంశం ఉంటుంది. అంటే ప్రతి సబ్జెక్టులో కూడా కంటెంట్ ఉంటుంది, మెథడాలజీ ఉంటుంది. లాస్ట్ టైం కనుక మనం 2012 స్కూల్ అసిస్టెంట్లో కనుక పరిశీలిస్తే దాదాపు 50 క్వశ్చన్లు, 50 మార్కులు అనగా మరి 100 క్వశ్చన్లు అని చెప్పుకోవచ్చు. దాదాపు 44 కంటెంట్ రావడం జరిగింది. మరి 44 వరకు కంటెంట్, ఆల్మోస్ట్ ఆల్ 1/3 వరకు 30%, 25 to 30% వరకు మెథడాలజీ ఉంటుంది. 30 మార్కులు అనుకుంటే ఉదాహరణకి 30 మార్కుల్లో ఇంతకుముందు 24 మార్కులు కంటెంట్ ఇవ్వడం జరిగింది, 6 మార్కులు మెథడాలజీ ఇవ్వడం జరిగింది. అంటే 6×5 30 అంటే మనం 1/5 మెథడాలజీగా పేర్కొనవచ్చు. మరి 4/5 ఆఫ్ టోటల్ మార్క్స్ని మనం కంటెంట్గా చెప్పుకోవచ్చు. 30 మార్కులు అని అనుకుంటే గణితం ఉదాహరణకి 24 మార్కులు కంటెంట్ మరియు 6 మార్కులు మెథడాలజీ. అదేవిధంగా 50 మార్కులు అనుకుంటే ఆ రేషియో ప్రకారంగానే మనం కొన్ని మార్కులు కంటెంట్, కొన్ని మార్కులు మెథడాలజీ. అది గణితంలో కావచ్చు, భౌతిక రసాయన శాస్త్రం కావచ్చు, జీవశాస్త్రం కావచ్చు, సాంఘిక శాస్త్రం కావచ్చు. సాంఘిక శాస్త్రంలో 4 ఉంటాయన్న మాట మనకు తెలుసు. హిస్టరీ, సివిక్స్, జాగ్రఫీ, ఎకనామిక్స్. మరి బయాలజీలో బాటనీ, జువాలజీ అంటే అన్నీ కలిసి ఉంటాయి. అది కామన్గా ఉన్నత తరగతుల్లో అన్నీ కలిసే ఉంటాయి. భౌతిక రసాయన శాస్త్రంలో 2 ఉంటాయి, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం. గణితంలో అన్ని ఆల్జిబ్రా కావచ్చు, ట్రిగ్నామెట్రీ కావచ్చు, అన్ని ఉన్నత తరగతులకు బోధించేటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఈ విధంగా 80 మార్కులకు సంబంధించి పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. మిగిలిన 20 మార్కులు టెట్ ద్వారా, టెట్ను కలిపి నిర్ణయించడం జరుగుతుంది. ఈ 50 మార్కులు లేదా 30 క్వశ్చన్స్, ఇవి 30 మార్క్స్ ప్లస్ 50 మార్క్స్, ఓకే 80 మార్క్స్. మరి ఈ 30 అనేవి ఎస్జిటిలో కానీ లేదా స్కూల్ అసిస్టెంట్లో కానీ కామన్. రిమైనింగ్ ఇక్కడ ఈ 50 మార్కులు సబ్జెక్టు పరంగా తీసుకుంటున్నాం. స్కూల్ అసిస్టెంట్కు ఏదైనా ఒక సబ్జెక్ట్ అనుకుంటున్నాం, ఎస్జిటికి ఒక వేరియేషన్ ఉంటుంది. ఎస్జిటి పరీక్ష రాసే అభ్యర్థి ఆ 50 మార్కులు అంటే ఈ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ప్లస్ పర్స్పెక్టివ్స్తో పాటు గణితంలో ప్రావీణ్యత కలిగి ఉండాలి, భౌతిక రసాయన శాస్త్రాల్లో ప్రావీణ్యత కలిగి ఉండాలి, సాంఘిక శాస్త్రంలో ప్రావీణ్యత కలిగి ఉండాలి. అంటే ఆల్రౌండర్, లైక్ ఏ ఆల్రౌండర్ ఇన్ క్రికెట్ గేమ్. మరి ప్రాథమిక పాఠశాలలో బోధించే ఆ అభ్యర్థి
జీకే, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్నింటికి ఉంటుంది కామన్గా. స్కూల్ అసిస్టెంట్లో రాసే అభ్యర్థికి తను రాసేటువంటి సబ్జెక్టు మాత్రమే ఉంటుంది ఒకటి. అందులో మళ్ళీ ఒక మెథడాలజీ, కంటెంట్ మరియు మెథడాలజీలు. సో మనకు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం, ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్లో ఒక పార్ట్ కామన్, రెండవ పార్ట్లో ఎస్జిటిలో అన్ని సబ్జెక్టులు వస్తాయి, స్కూల్ అసిస్టెంట్లో వాళ్ళు రాసేటువంటి ఆ సబ్జెక్టు మాత్రమే వస్తుంది. మరొక అంశాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎస్జిటిలో కానీ స్కూల్ అసిస్టెంట్లో కానీ వచ్చే పరీక్షల స్థాయి ఎలా ఉంటుంది అన్నది ప్రధానమైనది. నేను గత కొన్ని సంవత్సరాల ప్రశ్నాపత్రాలను విశ్లేషించడగా మీ ముందు ఉంచడానికి ఒక ప్రయత్నం, మీ ముందు ఒక అంశాన్ని ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎస్జిటిలో 1 నుంచి 7వ తరగతి వరకు ఉన్న అంశాలపై, ఉన్న సబ్జెక్టులన్నింటిపైన పట్టు కలిగిన ఒక అభ్యర్థి ఎస్జిటి ఉద్యోగాన్ని అవలీలగా సాధించగలడు. ప్లస్ 8, 9, 10వ తరగతుల కీ పాయింట్స్, అన్ని సబ్జెక్టుల కీ పాయింట్స్ మీద కొంత వ్యూ ఉండినప్పుడు 100% ఎస్జిటి ఉద్యోగాన్ని పొందగలడు. మరి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థి గణితము, భౌతిక శాస్త్రము, తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఏ సబ్జెక్ట్ అయినప్పటికీ అతడు 10వ తరగతి వరకు తను సబ్జెక్ట్, ఉదాహరణకి నేను మ్యాథమెటిక్స్ లేదా నేను సోషల్ స్టడీస్, నేను ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ రాయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను సోషల్ స్టడీస్ 10th వరకు అన్ని పుస్తకాలు స్పష్టంగా చదవవలసి ఉంటుంది. నెంబర్ 1. ప్లస్ ఇంటర్మీడియట్ స్థాయిలో కొన్ని అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. అంటే మనం ఒక విషయాన్ని తేటతెల్లం చేసుకోవచ్చు. ఎస్జిటి అభ్యర్థి 7 వరకు పూర్తిగా చదివి 8, 9, 10పై కీలక భావనల అవగాహన, స్కూల్ అసిస్టెంట్ రాసే అభ్యర్థి 10వ తరగతి వరకు అతని సబ్జెక్టును చదువుతూ ఇంటర్మీడియట్లో ప్రాథమిక అవగాహన లేదా కీలక భావనలపై అవగాహన కలిగి ఉంటే 100% ఆ అభ్యర్థి ఆ పరీక్షలో విజయం సాధించినట్లే. సో ఈ విధంగా మనం టెట్ నుండి పేపర్ 1, పేపర్ 2 నుండి ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ ఆ రెండింటిలో కామన్ ప్రోగ్రామ్, అన్కామన్ అనే విషయాలు మనం తెలుసుకున్నాం. సో 80 మార్కులు రాత పరీక్ష, 20 మార్కులు టెట్. ఇందులో ఒక చిన్న లీగల్ పాయింట్ ఒకటి చేర్చాలని అనుకుంటున్నాను. ఇక్కడ మరి నిజంగా తెలంగాణ ప్రభుత్వము టెట్ని సపరేట్గా నిర్వహించి తరువాత డిఎస్సి నోటిఫికేషన్ వేసే ఆలోచనలో ఉంది. మరి అవి కొన్ని వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ యొక్క ఉత్తర్వులకు అనుగుణంగా, కొన్ని నిబంధనలకు అనుగుణంగా ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి ఇలా 2 వేరువేరుగా నిర్వహించవచ్చు, లేదా ఏమైనా మార్పులు జరిగితే కామన్గా 2 టెట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి టెట్ టీఈఆర్టీ ఎగ్జామ్ అయినా నిర్వహించవచ్చు. 2 కలిపి నిర్వహించిన, 2 వేరువేరుగా నిర్వహించిన స్థాయి మాత్రం ఎస్జిటికి నేను చెప్పినట్లుగా 7వ తరగతి వరకు, స్కూల్ అసిస్టెంట్కి 10వ తరగతి వరకు. ఈ స్థాయిలో ఎలాంటి మార్పు ఉండదు. ఒకవేళ టెట్, డిఎస్సి 2 కలిపి ఉంటేనేమో ఒకే ఎగ్జామ్ రాయడానికి అవసరం పడుతుంది. వేరువేరుగా నిర్వహిస్తే మనం 2 పరీక్షలు రాయవలసి ఉంటుంది తప్ప స్థాయిలోనూ, ప్రశ్నల విషయంలోనూ, అంశాల విషయంలోనూ ఎలాంటి తేడా ఉండదు. మరి ఇది ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలనుకుంటున్న అనేక మంది ఉత్సాహవంతమైనటువంటి విజ్ఞానవంతులైనటువంటి అభ్యర్థులకు పనికి వచ్చేటువంటి, తెలవాల్సినటువంటి సమాచారంగా మేము భావిస్తూ ఉన్నాం. మరి వీటన్నింటినీ నిజంగా ఒక స్కూల్ అసిస్టెంట్ లేదా ఎస్జిటి, నేను ఇంతకుముందు ఒక విషయాన్ని మీ ముందుంచడం జరిగింది. ఏమిటి అంటే, అన్ని వృత్తులలో ఒకానొక గౌరవప్రదమైనటువంటి గొప్ప వృత్తి ఉపాధ్యాయ వృత్తి. సర్వేపల్లి రాధాకృష్ణ ఒక మహనీయుడు, ఒక రాష్ట్రపతిగా వ్యవహరించిన ఒక మహనీయుడు, ఉపరాష్ట్రపతిగా వ్యవహరించిన ఒక మహనీయుడు, ఆచార్యుడు మొదట. అందుకే ఆయన యొక్క జన్మదినాన్ని సెప్టెంబర్ 5ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నటువంటి మాట మనకు తెలుసు. మరి నిజంగా మనమందరం అనేక మంది పెద్ద హోదాలలో ఉన్నటువంటి వ్యక్తులు, అనేక శాస్త్రవేత్తలు, అనేక మంది
ఈ విధంగా వారి జీవితాన్ని గొప్పగా మలుచుకోవడానికి కారణమైన ఈ వృత్తిలోకి రావాలనుకోవడం నిజంగా ప్రశంసనీయము, గర్హనీయము, సంతోషకరమైనటువంటి విషయం. నేను ఈ విషయంతో పాటు మరొక విషయాన్ని కూడా మీకు చేర్చడం జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం బ్రతకలేని వాడు బడిపంతులు అన్న విషయం నుండి ఈరోజు బ్రతుకు నేర్పిన వాడు, మంచి స్థాయిలో ఉన్నవాడు ఉపాధ్యాయుడు అని చెప్పవచ్చు. నేను ఇంతకు ముందే చెప్పడం జరిగింది. సగటున బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థి పొందే జీతము ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని జీతానికి సమానము. 2010 PRC ప్రకారంగా కొత్తగా ఈ మధ్యనే ప్రతి 5 సంవత్సరాలకు ఒక కమిటీ రిఫార్మ్స్ చేస్తూ శాలరీస్ని ఆ ఉన్న సూచికలకు అనుగుణంగా, ఇండెక్స్కి అనుగుణంగా, ధరలకు అనుగుణంగా, సూచిక అనుగుణంగా మారుస్తూ ఉంటుంది. ఆ నూతన వేతనాలలో మంచి స్థానంలోని ప్రభుత్వం మంచి స్థానంలో నిలబెట్టింది అనడంలో సందేహం లేదు. ఆ బేసిక్ విషయాలు కూడా మేము ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఒక ఎస్జిటిగా చేరబోయే అభ్యర్థి యొక్క బేసిక్ స్కూల్ సెకండరీ గ్రేడ్ టీచర్ కావచ్చు, లాంగ్వేజ్ పండిట్ కావచ్చు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కావచ్చు, అతడి మరి మినిమం బేసిక్ దాదాపు 22,000 వరకు, మినిమం 21,230 బేసిక్ నుండి, అంటే దాదాపు 30,000 జీతాన్ని పొందేటువంటి ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి మాట మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే స్కూల్ అసిస్టెంట్లోకి ఎంటర్ అయ్యే ఒక వ్యక్తి 30,000 మినిమం బేసిక్ పే నుండి, అంటే బేసిక్ పే మనం వృత్తిలోకి వచ్చిన తర్వాత ఆ వివరాలన్నీ తెలుస్తూ ఉంటాయి. బేసిక్ పే 30,000 అనగా మనం పొందే వేతనం దాదాపు 35 నుండి 40,000 మధ్య. ఈ విధంగా ఒక మంచి స్థానంలో ప్రభుత్వాలు ఈ ఉపాధ్యాయుల్ని నిలబెట్టినటువంటి మాట మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంత మంచి వృత్తిలోకి, ఇంత గౌరవప్రదమైనటువంటి వృత్తిలోకి, ఇంత ఉన్నతమైనటువంటి ఆర్థికంగా మంచి స్థాయిలో నిలబెట్టినటువంటి ఈ వృత్తిలోకి రావడానికి మనం కొంతవరకు కృషి చేయకుండా మనం ఆశించడం సరైనది కాదు. ఆ క్రమంలోనే kautilyacareers.com మన సంస్థ మరి విద్యార్థులను, అభ్యర్థులను చైతన్యవంతులుగా మార్చాలని, అలాగే మీకు కొన్ని విషయాలు తెలపాలని నిర్ణయించడం జరిగింది. ఆ క్రమంలోనే ఈ అంశాలను మీ ముందుంచడం జరిగింది. దీనిలో భాగంగా ఈ వృత్తిలోకి ప్రవేశించాలనుకుంటున్న ప్రతి అభ్యర్థి వారి పుస్తకాలను సంబంధించి చదవడానికి ఎంతో సమయం పడుతుంది. అందులో ఒక స్పష్టత ఉండకపోవచ్చు, కొన్ని లభించకపోవచ్చు. కాబట్టి వాటన్నింటినీ కూడా మరి మంచి అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయుల చేత, అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపకుల చేత మీకు శిక్షణ ఇప్పించడానికి, ఒక సేవాభావంతో శిక్షణ ఇప్పించడానికి ఆలోచనలు చేస్తుంది. మరి మీ అందరికీ ఈ ఆలోచన కలిగినటువంటి మీ అందరికీ మంచి స్థానంలో, మంచి స్థాయిలో ఉండాలని, అందరూ ఈ ఆలోచన కలిగినటువంటి ప్రతి అభ్యర్థి విజయాన్ని సాధించాలని మనసారా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.